నేనేం చేశానండి? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడ తగిలింది, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమమ్మా బస్ అన్నాక కాళ్ళు చేతులు తగ్గుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోమమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. గొప్పడవే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేశానని చెప్పండి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి, ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఎక్కడే ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ కదా టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏంటుమా నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నావు. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ ఉమా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా, ఇది నేను కట్టిన తాళే కదా. మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. ఉమా, నీకు నేను నచ్చలేదా? నాకు ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా. ఏంటండి ఇది? అదేం పట్టించుకోండి, చోటే సరిలేదు. ఏం కావాలండి? ఫుల్ డే అయితే 500 అవుద్ది, 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ ఉంది ఇది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు, 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి? జస్ట్ ఈ ఒక్కరోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు. ఇలా చేస్తుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా, ఓకే ఉమా, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలో అడిగి వెంటనే పంపించావు. పోరా.
ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్. కాంటమే కదా కావాలి? ఏం కావాలి? కేస్ కావాలా, పుల్రాజు కావాలా? సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? జీతో ట్యూబ్ బాబు. సార్కి పుల్రాజు బిల్ ఏంటి సార్? పుల్రాజు బ్యాలెన్స్ వదిలే, నువ్వే ఉంచుకోరా. ఆ పసుపు చీర ఫిగర్ తీసుకొచ్చింది వీడరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. వైఫ్ అంటరా? విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి లాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ అవుతాం. ఇక్కడ కూర్చో. ఏడవకరా ప్లీజ్. నాతో మాట్లాడకండి. నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలీదు. నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. నాకు ఇదే కదా ఫస్ట్ టైం. ఇలా జరుగుతుందని నేను కలగను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకరా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? తుడుచుకుంటే గుండెలు అదే. అదే అక్కడ ఏం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెమైనా తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామయ్య చూడని చెప్పావు? అయ్యో, ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు? మీ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. మనం ఈ బస్సులో వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి. తొందరగా రావాలి. చెప్పాను కదా, బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి. కావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా? అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లే జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? చాలు చాలు, సైడ్లో ఆఫీస్. ఎంతైంది? 5 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. ఇదిగో. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసే వెళ్ళొచ్చు. ఏం లేదు,
చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అదే కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ, రా. వాడికి చెప్పావా? వచ్చి చాలా సేపు అయింది. కళ్ళు కలిపితే చెవులు వినిపించావు. కూర్చో. ఈ సమయం కాదు, ఇప్పుడు అడిచి కాల్ చేయకు, తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పిన ఆ పిల్లని తీసుకొస్తున్నానంటే చెప్తాను. చెప్తాయిన కర్మకాండ అయిపోయింది. చెప్తాను. అయ్యో తాతయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును, తాత మీద ప్రేమ తాతయ్య, నీ పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చారు చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. ఏంటి అమ్మా, మీ ఆయన మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు.